హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గోరక్ అఫీషియల్. ఈ రోజు అయితే తుల్జాపూర్ పాదయాత్ర డే 2 అనమాట. అయితే నైట్ నాకు తెలిసి మబ్బులా ఇప్పుడు 3 అవుతుంది గైస్. 3 గంటలు లేచి అయితే నడవడం స్టార్ట్ చేసినాం అనమాట. మా ముందర వెనుకలు ఇవ్వలేరు, ఒకసారి చూడండి. ఇగో మా వాడు తప్ప, నేను తప్ప ఇవ్వలేరు ఉన్నారు గైస్. కానీ కొంచెం లాంగ్ ఉన్నారు అనమాట. ఎవరు కూడా కనిపించారు మనకు. మీకు వీలైతే ఒకవేళ ఏదైనా కనిపిస్తే మధ్యలో క్లిప్ యాడ్ చేస్తా, లేకపోతే మార్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చల్ గైస్, నైట్ 3 అయినా సరే ఒక అన్న అయితే పాట పెట్టుకొని మనం తోనొస్తున్నాడు అనమాట. ఆ అన్న బండి ఆయనకు చూపిస్తా. ఇదే గైస్ బండి. గైస్, మనం అయితే సిమినాగర్ కాడ నుంచి అయితే బయలుదేరాం అనమాట. ఏదా సిమినాగర్ అంటే చూపిస్తా. చలో గైస్, ఇదే అక్కం అనమాట. లోపలైతే గుడి ఉంటది. రోడ్ మీద వస్తే ఎవరు లేరు గైస్, అందరు వెళ్ళిపోయారు లేచి. మనమే లాస్ట్ అనమాట. ఒకవేళ ముందర ఉన్నటువంటి గ్యాస్ కంపెనీ ఉంటది, అక్కడ కనిపిస్తే ఎవరైనా చూపిస్తా గైస్. కానీ రోడ్ మీద అయితే నైట్ జర్నీ చేసేవాళ్ళు సరే, కొంచెం డ్రైవర్లు అయినా సరే, నడిచే వాళ్ళు కూడా సరే, చాలా జాగ్రత్తగా వెళ్ళాము గైస్. ఈ 5-6 days ఈ ఏరియాలో వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. అందుకనే గైస్ మనం అయితే 5 kilometers నడిచాం అనమాట. మనోడైతే సునియాల్ మనకు దమ్ దమ్ చేస్తున్నాడు అనమాట. నీకు చూపిస్తావని చూడు, కూర్చొని ఫోన్ చేసి మరి అని చూడు, కనిపిస్తుండ గైస్. ఇడే ఆడు ఎంత దమ్ దమ్ చేస్తున్నా అంటే ఫోన్ల మీద ఫోన్ చేసి తిడుతా ఉన్నాడు మళ్ళా ఇడు. 15 నిమిషాలు వచ్చి 15 సార్లు తిట్టిండు. ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. చల్ చలో గైస్, మళ్ళీ అయితే బయలుదేరాం అనమాట. ఈ రోజు దాదాపు ఒక 40 kilometers అయితే కంపల్సరీ నడవాల్సిందే. జనాలు అయితే కనిపించారు గాయస్. ఇగో వీళ్ళంతా పోతారు అన్నమాట. 100 మంది అంట వీళ్ళు. ఎట్లా నడుస్తుంది దున్నపోతు లెక్క, సిక్కు లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? చిన్నదో చిన్నదో రాములోడి గుడికొచ్చే చిన్నదో చిన్నదో. అయితే చూడు, గంట సేపు అయ్యా చాయ్ తాగుతున్నా అనమాట. చూపిస్తారు ఇగో దొంగ. అరే చాయ్ తాగుతుండే, ఇగో గంట సేపు అవుతుంది. ఇగో మామ చూడరు గాయ్స్, ఎట్లా మామ. ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో, నీకు ఇవ్వడానికే ప్రాణం. అదెందుకు నాకు అర్థం కాదు. లాడికే కొడుకు మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఆ పేరులో గుర్తింపు ఉంటుంది, అది అందరికీ తెలుస్తుంది. అయితే ఫుల్ పాట పెట్టుకొని వస్తున్నారు అనమాట. మన పక్క రోజులు కలిసి ఎన్నికలు ఉన్నదంతా హాలే. మస్తు టైం పాస్ అవుతుంది అనమాట వాళ్ళతో అయితే కలిసి రావడం. నాకు కూడా ముందర అయితే మస్తు మంది జనాలు నువ్వు చూద్దాం. ముందర ఇంకా ఏమేమవుతుందో, ఏడా తాళం చేస్తాం ఏందనేది, ఏడా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం అనేది కూడా వీడియోలో మీకు చూపిస్తా గాయస్. సాయంత్రం కూడా ఎక్కడ ఉంటాం అనేది కూడా చూపిస్తాము. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం నడుస్తుంది గాయస్. అమ్మవారికి నడుచుకుంటూ పోయే వాళ్ళకు పాదయాత్రగా వాళ్ళ కోసం స్పెషల్ గా ఇక్కడైతే అన్నదానం ఏర్పాటు చేస్తారనమాట. గైస్ మనం అయితే తానం చేయడానికి అయితే వచ్చేసినాం అనమాట. లాస్ట్ ఏడికి వచ్చినాం అంటే ఇక్కడనే తానం చేసేది. మా వాళ్ళంతా తానం చేస్తారు. ఇక మా బ్యాగులు తీస్తుండు. ఏ రావారా రే. అవునరా, నువ్వు ఫేస్ కదా ఫేర్ అండ్ లవ్లీ రాస్తా ఉంటా. ఏదిరా పొద్దున్న రాసినానా ఎండిపోయింది. అవును కదా పాపం, ఎండ. బ్యాగులు తీస్తుండు గాయస్. చలో మనమైతే పోయి స్నానం అయితే చేద్దాం. స్నానం చేసి ఇక్కడైతే అన్నదానం నడుస్తుంది అనమాట. అక్కడ అన్నం తినేసి చక్కగా పోయి అక్కడ పోయి ఒక చెట్టు కింద ఒక 1 hour 2 hours అట్లా వండుకొని. ఇంకోటి చెప్పాలి గాయస్, నేను అక్కడ వాటర్ బాటిల్ బిస్కెట్ కూడా వంచేది ఉంది, అవి కూడా వంచేసి
ఇక మళ్ళా జర్నీ స్టార్ట్ చేద్దాం. చలో అయిపోయిందంట గాయస్ ఏందైతే, లేకపోతే ఎట్లా ఉరికిండి తెలుసా, ఆ సుక్కలు చూపించిండు ఒక్కొక్కలకు. అట్లాంటి ఈడే ఆగిపోయిందంటే ఏం కాదు, ముందలైతే అమ్మవారు భక్తి ఉంది. స్నానం అయితే చేస్తున్నామట. స్నానం చేసి లాస్ట్ రెడీ అయ్యి మీకు చూపిస్తుంది గైస్. చలో గైస్ మనమైతే స్నానం అయితే వేసుకున్నాం అన్నమాట. ఫైనలీ ఇప్పుడైతే డ్రెస్ వేసుకోవాలా. చలో డ్రెస్ వేసుకుందాం. వాళ్ళు ఇంకా వేస్తారు, వీడు కూడా వేసుకుండు. మనం కూడా పోయి డ్రెస్ అనేది వేసుకోవాలి. ఇక వేసుకొని రెడీ అయ్యి అక్కడ తింటాం, అది కూడా చూపిస్తా గైస్. అక్కడ తినేసి ఇక మధ్యాహ్నం అయితే అక్కడ 1 hour 2 hours రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఎక్కడైనా చూపిస్తా. చలో చెడ్డి వేసుకోలేడ గాయస్ వీడు మావాడు. ఇగో చెడ్డి వేసుకోలేడట. ఇగో ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. పెట్టుకొని మన ధర్మాన్ని కాపాడుతూ పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి. మన అవుట్ఫిట్ అయితే ఇది అనమాట. ఇదైతే మన అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ వేసుకొని మీకు తువాల అది కూడా ఇక్కడ కట్టేసిన అనమాట. చలో అవుట్ఫిట్ అయితే ఇట్లా దేవుని దగ్గర పోయి బొట్టు పెట్టుకొని అన్నం తినేసి బయలుదేరదు మీరు. చలో చలో చల్ రారా. చలో గర్ల్స్ అన్నానికి అయితే బయలుదేరాం అనమాట. ఇక్కడ అన్నం తినేసి వాళ్ళ ముందర ఎవరెవరు పోతున్నాం అంటే నేను మా సునీల్. సునీల్ ఆడు ఈడు ఇది చార్జీ పెట్టడానికి వస్తుంది గైస్. మనమైతే నిమ్మలంగా దేవుని ప్రసాదం ఇంత తినేసి నిమ్మలం ఒక మా వాళ్ళు వచ్చేటోళ్ళు వచ్చేదాకా కూర్చొని దాని తర్వాత మళ్ళీ బయలుదేరి ఉంటుంది అనమాట. ఎక్కడ దొరుకుతుంది అన్నదానం ఎక్కడ పెడతారు అనుకోవచ్చు మీరు. ఇక్కడ గైస్ అయితే అన్నం పెట్టుకుని తర్వాత ముచ్చట వేద్దాం గైస్. సరే ఈ అన్నవారు అయితే అన్నదానం పెడతారు అనమాట. అయితే అన్నదానం కాడ పెట్టింది అనమాట. బాయ్ మేఘమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలా. తిన్న తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో, నీకు ఇవ్వడానికే ప్రాణం. అదెందుకు నాకు అర్థం కాదు. ఐస్ అక్కడ నుంచి అయితే మనం వచ్చినాం అనమాట. వచ్చేసి చెట్టు కింద అయితే రెస్ట్ తీసుకుంటాం అనమాట. 2 hours ఇక్కడ తీసుకుంటాం. ఇదే చెట్టు. మా వాడిని ఇద్దరు వచ్చినాం అనమాట. మా వాళ్ళంతా ఎడు చూపిస్తారు. మీ అంత దొంగలు మీ అంత దొంగలు ఓడలేడురా. మంచి మందికి వస్తుంది కదా, నీకొస్తుంది. దొంగలు ఓడలేడురా. అయ్యో ఇదంతా ఇలా తోడు దొంగలు. పూక అరే నీ అబ్బా. సరే గైస్ ఇదైతే 1 hour 2 hour అనుకోనేసి మళ్ళీ 7 నుంచి స్టార్ట్ అయ్యేద్దాం. మనం అయితే లేచినాం అనమాట. లేచి చక్క ఇది బండ్లో పడేసి ఇక నిమ్మలంగా 10-11 కిలోమీటర్లు నడవాలి ఈరోజు. చలో పోదాం. పండుకున్న కాడి నుంచి అయితే స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళా ఇప్పుడు 10-11 కిలోమీటర్లు సాయంత్రం కల్లా సాయంత్రం అక్కనే అనుకోవాలన్నమాట. లాస్ట్ లో ముందర అయితే వాటర్ ప్యాకెట్లు పంచుతారు గైస్. మనం అయితే ఒక వాటర్ ప్యాకెట్ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని దాదాపు 10 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా నడవాల ఫిక్స్ అయిపోయినా అనమాట. మన వాళ్ళంతా వెనకాల ముందు ఇవ్వలు పట్టించుకోకుండా నాన్ స్టాప్ 10 కిలోమీటర్లు నడవాలని ఫిక్స్ అయినా. అక్కడ పోయి అయితే
కొన్ని బిస్కెట్లు అవి కూడా వంచి తినే అనమాట. అవి వంచేసి అక్కడే సైడ్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్లకు అక్కడ నుంచి మళ్ళా ముగ్గుల 3 గంటల అట్లా బయలుదేరడం చలో. మాకు రోడ్ మీద అయితే అందరు బిస్కెట్లు ఇస్తారు కదా. బిస్కెట్లు ఇస్తే ప్రతి ఊరు కాడ ఇట్లాంటి పిల్లగాలు ఉంటారు అన్నమాట. ఇట్లాంటి పిల్లగాలు ఉండి బిస్కెట్ ఈ బిస్కెట్ అంటారు. ఇలాంటి పిల్లగాలు ఉంటారు అన్నమాట. చూడు పిల్లగాడు ఎన్ని బిస్కెట్లు పోయి ఇట్లా డ్యాన్స్ చేసి ఇట్లాంటి పిల్లగాలు ఉంటారు అన్నమాట. అందుకని ప్రతి బిస్కెట్ అయినా సరే ప్రతి ఊరు అంగనే ఇట్లాంటి పిల్లగాలు ఉంటారు. ఆ పిల్లగాళ్ళకి ఇచ్చేస్తాం. మాక్సిమం పిల్లగాళ్ళకి ఇచ్చేస్తాం. ఏదో ఒక్కటి తింటాము 100 నాకైతే తెలిసి. అట్లా అయితే మొత్తం బిస్కెట్లు పిల్లగానికి ఇచ్చేస్తాం. ఇంత ఊళ్ళో వీడియోలో అయిపోయాను. బిస్కెట్లు అయితే చాలు మానవేరు అని చెప్పేసి అవి కూడా మా అన్న ఆ రోజు పిల్లగాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఎందుకని చెప్పేసి చాలా లేం కాదు. ఎందుకంటే అన్ని బిస్కెట్ కావాలంటే చాలా కష్టం. జనాలు అయితే మస్తు వస్తున్నారు అనమాట. ముందర మస్తు అనిపిస్తారు జనాలు. నిన్న అయితే లేరు కాబట్టి ఈరోజు చాలా అనిపిస్తారు వాయిస్. తుల్యాపుర అంబాబా అని కష్టమైనా సరే ఇష్టంగా రావాలనుకుంటున్నా కాబట్టి నువ్వు సల్లంగా చూస్తావని ఆనందంగా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మ. మనమైతే ఈరోజు వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్ అయితే వస్తా చూడండి. खुद से हारा हुआ एक दिन चमकूं तेरा सितारा हुआ. మనమైతే వండుకున్నాం ఆడ మస్తు ఖుషి ఉంది అన్నమాట. మనమైతే వస్తే అనమాట. भवानी की जा भीड़ लगी है भक्तों की भाई तुलजापुर का क्या कहना मैया के कर लेना. బిస్కెట్లు ఇచ్చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇంకో కొన్ని ఉంది. ఆ కొన్ని ఇచ్చేసి ఇక మనం కూడా పాదయాత్రగా బయలుదేరదాం. ఇంకొక 8 to 10 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ పోయేసి ఇక నైట్ స్టే అక్కడే అనమాట. మీకు అక్కడ కూడా ఏడ స్టే చేస్తాం ఏమనేది కూడా ఆడ పోయి వీడియో స్టార్ట్ చేస్తా. చలో చూసేద్దాం. నైట్ లో అయితే చూడు డీజే పెట్టుకొని ఇట్లా ఎగురుతురు మొత్తం. ఫుల్ గాయస్ రేపైతే ఇంకా రచ్చే ఉంటుంది అనమాట. గైస్ మనమైతే వచ్చేసినాం అనమాట. నైట్ స్టే చేసే కాడికి ఏడా అంటే ఇది బంగ్లాలు అనమాట. పెట్రోల్ పంప్ లో వేస్తున్నాం గైస్. ఇదిగో ఒక పెట్రోల్ పంపు. ఇగో చాటింగ్ లో మునిగి ఉన్నాడు. వాళ్ళంతా తింటురు, వాళ్ళు కూడా తింటురు. ఇగో వీళ్ళిద్దరు దొంగలు పేలాలు తింటురు. వచ్చిండు బయటికి వచ్చిండు అనా తింటున్నారా? అసలు దొంగ నా కొడుకు. మనమైతే ఎవరితో తింటున్నాం తెలుసుగా. సునీల్ అంతా తింటున్నాం. ఇగో నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికొస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. 5 రోజులు మాత్రం నిజంగా చెప్తున్నా గైస్ మంచి కంటెంట్ మీ ముందర వేస్తా.